బంగారము వెండి రేట్లు ఘోరంగా పెరుగుతున్న ఈ తరుణంలో బంగారం మీద వెండి మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? బంగారం వెండి ఇప్పుడే కొనాలా లేదా ఇంకాస్త సమయం ఆగితే మనకేమైనా రేట్లు తగ్గుతాయా? ఈ విషయం మీద రకరకాల మనుషులు రకరకాల విధాలుగా అనాలిసిస్లు ఇస్తూ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో మీరు కూడా బంగారం వెండి గురించి ఇన్వెస్ట్ చేయడం గురించి ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఈ రీల్ని అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నార్మల్గా బంగారం వెండి రేట్లు పెరగడం సబబే, కానీ ఇప్పుడు జరిగింది పెరగడం అని చెప్పడం లేదు. ఇది చాలా ఘోరంగా విపరీతంగా పెరిగింది. ఒకేసారి అంత ఘోరంగా విపరీతంగా పెరిగింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉండాలి. దీనికి మెయిన్గా కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇన్స్టెబిలిటీ ఉండడము, డాలర్ వాల్యూ కాస్త వీక్ అవ్వడము. మళ్ళీ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్ స్టేబుల్ అయ్యి డాలర్ వాల్యూ స్ట్రెంత్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ రేట్లు అనేవి కరెక్షన్ జరుగుతాయి. అంటే ఇప్పుడు 1,00,000 ఉన్నది 1,50,000కి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ కరెక్షన్ జరిగి 1,20,000కు 1,25,000కు రావాలి. ఎందుకంటే నార్మల్గా పెరగాల్సిన చోటికి వస్తుంది. ఇప్పుడు పెరిగింది విపరీతంగా పెరగడం కాబట్టి దీన్ని మనం క్యాన్సరస్ గ్రోత్ అనొచ్చు. ఇంత సడన్ స్పైక్ ఖచ్చితంగా మనకి కిందకు వస్తుంది. సో నా పర్సనల్గా నేను ఫాలో అయ్యేది, మీ అందరికీ నేను సూచించేది ఏంటంటే, మీకు ఇమీడియట్గా ఇప్పుడు పెళ్ళిలో ఏదో ఉండి ఏదో ఇమీడియట్ అవసరం ఉంటే తప్ప గోల్డ్ సిల్వర్ ఈ రేటు మీద కొనొద్దండి. ఇప్పటికే కాస్త తగ్గుదల మొదలైంది. ఈ 1,35,000 నుండి కాస్త తగ్గే ఛాన్స్ ఉంది. ఇంకొంచెం పెరిగినా మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉంది. నాకు తెలిసి 2026 సంవత్సరం చివరికి ఒక ప్రాపర్ రేటుకి వచ్చి ఆగుతాయి, అప్పుడు మీరు కొనుక్కోవచ్చు.